ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. ఈరోజు వేటలోనైతే కొన్ని చేపలు పెట్టాము. దాన్ని అయితే ప్రాణంతోనే వేసాను నేను. ఆ చేపలు ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకంటే అలాంటి చేపలు మీకు వండుకోవడానికి అయితే చాలా బాగుంటాయి ఫ్రైకి అయితే. దాంట్లో చూసారు కదా మచ్చలు ఉన్న పసుపు కలర్ డిజైన్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే కల్లడుగులు అంటారు. అవైతే కింగ్ పీసులకి అయితే ఎర్రలకైతే చాలా వేగంగా కింగ్ పీసులు దానికి పడతావు. కానీ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటావు చేపలు అయితే. ఇంకా వేరే చేపలు కూడా ఉన్నావు, ఒకసారి దాంట్లో చూపిస్తాను చూడండి. డిఫరెంట్ చేపలు. ఆ చేపలు కల్లపారి చేపలు, కరడపారి చేపలు కూడా ఉన్నావు, చిన్న సైజు, పెద్ద వేటు కాదు. మనం చిన్న చేపలు పట్టడానికి వచ్చాము. అందులో చూసారు కదా కొరణంబార్లు, దాన్ని ఇంకా కరడపార్లు అంటారు, చిన్న సైజు. అవి కూడా బాగుంటాయి వండుకుంటే, ఫ్రైకి అయితే బాగు. కరడపారి చేపలు వండుకుంటే చాలా బాగుంటాయి. కరడపారి చేపలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా చిన్న చేపలు అయితే మనకు ఒక 2 సింకాలు పైగా దొరికావు. ఒక సింకంలో చేపలు అయితే మనకు 2000 నుంచి 3000 పైగా రావచ్చు. దాంట్లో ఉంది కదా పెద్ద సైజు కరడపార, అదైతే 100 రూపాయలు 150 రూపాయలకు వస్తుంది ఒక్క చేపే. చిన్నదైనా రేట్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి చేపని అయితే ఎలాగుందో. నాకైతే దొరకట్లేదు కదా చేతితో పట్టుకుంటే. చాలా ప్రాణంతో ఉంది ఆ చేప అయితే, చనిపోలేదు. అలాగే అయితే మనకు ఫ్రెష్గా ఉంటాయి చేపలు అయితే. మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.